చంద్రబాబు జగన్ ఉప్పంటే నిప్పు ఇది అందరికీ తెలిసిందే. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మొదలైన రాజకీయ వైరం ఇప్పుడు వారసత్వంగా ఆయన కుమారుడు జగన్ కు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చిన వేళ చంద్రబాబు జగన్ ఒకటవుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చూస్తే ఇది చాలా అసాధ్యమైన వ్యవహారం. కానీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు చూస్తుంటే ఇది సాధ్యమవుతుందేమో అనిపిస్తోంది. ఆయన ఏమన్నారంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. జగన్మోహన్ రెడ్డిని కూడా మిత్రుడిని చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను మీరే వినండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా వాడు జగన్ వస్తే కూడా మిత్రుడు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవడు వద్దన్నాడండి? రాజకీయాల్లో శత్రుత్వం ఎల్లకాలం ఉండదు, మిత్రత్వం ఎల్లకాలం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా వస్తూ ఉంటాయి. ఎస్, ఇఫ్ ఈ కమ్స్ టుమారో డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆహ్వానించమని చెప్తాము. వస్తే నువ్వు ఎవరిని గురించి అడిగావు? ఈయన జగన్ చెప్పాడు కాబట్టి అంటున్నాను నేను. జగన్ అడిగాడు కాబట్టి రాజకీయాలలో పర్మనెంట్ శత్రువు పర్మనెంట్ ఎనిమి అనేటువంటిది లేదు. పరిసరాలకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా మిత్రులు శత్రువులు మారుతూ ఉంటారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు కూడా ఈ చర్చను సరిగ్గా జరగడం లేదు. దాని మీద ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి, సభాధ్యక్షుడు. ఆయన గురించి నేను మాట్లాడటం నాకు భాగ్యం కాదు. ఆయన గురించి నేను మాట్లాడు. ఆయన ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి మిత్రుడు, ఆయన మనవాడు. జేసీ దివాకర్ రెడ్డి అంటేనే సంచలన వ్యాఖ్యలకు నిలయం. మరి ఆయన ఈ మాటలు సీరియస్ గా అన్నారా, దీని వెనుక టీడీపీ వ్యూహమైనా ఉందా అన్నది ముందు కానీ తెలియదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మోడీపై పోరుకు పవన్ కళ్యాణ్ కలిసి రావాలని పిలుపునిచ్చారు. దాన్ని జనసేనాని తిప్పుకొట్టారు. మరి ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? ఇవన్నీ పథకం ప్రకారం చేస్తున్న వ్యాఖ్యల? ప్రత్యర్థులను గందరగోళం చేసేందుకు పసుపు దళం ప్రయత్నిస్తోందా, లేక ఎవరో ఒకరు సపోర్టు లేకపోతే ఎన్నికల బరిలోకి దిగలేని అసహాయతతో ఉందా? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే అని చెప్పుకోవాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.